అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం చేయవలసినది యోగా కాదు, యూగో అన్నారు మెహర్ బాబా. నీవు నీ నుండి తొలగిపోతే నేనే నీలో స్థిరమై ఉంటానని సెలవిచ్చారు ప్రభువు. అసలు దీనికి అర్థం ఏంటని ఏనాడైనా మనం సరిగా ఆలోచించామా? నేను ఎవడిని, ఎక్కడి నుండి వచ్చాను, ఏమి తీసుకొని వచ్చాను, ఏమి తీసుకొని వెళతాను అన్న విషయాలను కూలంకషంగా మన పుస్తకం మనం చదువుకుంటే ఒక రోజుకు కాకపోయినా ఏదో ఒకనాటికి వీటన్నింటిపైన పూర్తి అవగాహన కలిగి నేను, నాది, నా వాళ్ళు, నా ఆస్తి, నా అకౌంట్లు, నా ఇల్లు, నా పట్టాలు మటుమాయమై ఉన్నది తానొక్కడే, అసలు నేనే లేను అను అహంకారం మటుమాయం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. బాబా ఒక పర్యాయం నా కార్యకర్తనని చెబుతున్నావు, ఎలా చేస్తున్నావు నా పనిని అని అడిగారు. దానికి ఆయన ఎలా బదులిచ్చాడు? చాలా అద్భుతంగా చేస్తున్నాను బాబా, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అనర్గళంగా ఏవేవో విషయాలను బాబా వద్ద ప్రస్తావించాడు. దానికి బాబా వారు ఇలా సమాధానమిచ్చారు, ఓహో అలాగా, నీవసలు ఏం చేస్తున్నావని. నీవు ఏమీ చేయుటలేదు, నేనే నీలో ఉండి నా పనిని నేనే నీ ద్వారా చేసుకుంటున్నాను, కానీ నీకొక అవకాశాన్ని కల్పించానంతే అన్నారు. దానికి ఆ కార్యకర్త అవాక్కై అప్పటి నుండి బాబా ఏదడిగినా నాలో ఉన్న నీవు అన్ని పనులు సక్రమంగా చేసుకుంటున్నావు బాబా అని చెబుతుండేవాడు. నా పనికి డబ్బుతో అసలు ముడిపెట్టవద్దన్నారు బాబా. డబ్బు లేనిదే ఏ పని జరగదు అని మనం అనుకుంటాం, కానీ నా పని చేయాలనే తలంపు కలిగినప్పుడు ఎవ్వరి నుండి ఒక్క పైసా కూడా ఆశించకుండా నా పని చేయడం చాలా మంచిది. ఒకవేళ నీవు అలా చేసినట్లయితే అది నా పనిగా పరిగణించబడదని బాబా సెలవిచ్చారు. ఇక మనం బాబా కార్యక్రమాలు చేసి ఏం సాధిస్తున్నాం, ఏం పొందుతున్నాం? ఈ కార్యక్రమాలన్నీ చేసే బదులు నీవు కష్టపడి సంపాదించిన ధనంలో రోజుకో 100 రూపాయలు అనుకుందాం. అందులో ఒక 10 రూపాయలు ప్రక్కన పెట్టి 30 రోజుల్లో ప్రక్కన పెట్టిన 300 రూపాయలు మెహరాబాద్ ట్రస్టుకు పంపించినట్లయితే అది నీ సంపాదనకు మించి సఫలీకృతమై జీవితం ధన్యతం చెందుతుంది. ఎందువలన? సాక్షాత్తు ప్రస్తుత వర్తమాన అవతార యుగంలో మెహరాబాదే వైకుంఠం. ఆ వైకుంఠంలో పనిచేసే కార్మికులకు నెలకు ఎలా లేదన్నా 10 లక్షలకు మించి తక్కువలో తక్కువ వారి వారి కుటుంబ పోషణకు సరిపడే జీతభత్యములను పనిచేస్తున్నారు. వారంతా నిరుపేదలే కానీ భాగ్యవంతులు కారు. అలా పనిచేసే వారికి మనం పంపించే 10 రూపాయలైనా మంచి పనికి సద్వినియోగపడుతుంది. నేను బయటికి చెప్పను నేనేం చేస్తున్నానో, బాబాకి తెలుసు, నాకు తెలుసు. బాబా నీ కుడి చేతితో ఇచ్చే దానం ఎడమ చేతికి తెలియకూడదన్నారు. ఇక బాబా కేంద్రాల విషయానికి వస్తే చాలా గ్రామాలలో అత్యుత్సాహంగా కేంద్రాల నిర్మాణం జరిగింది, కానీ కొన్ని కేంద్రాలు పట్టనట్టుగా ఉన్నాయి. అది చూసి హృదయంలో బాధ కలుగుతూ ఉంటుంది. మళ్ళీ తమాయించుకొని, కానీ బాబా ఎందు కారణం చేత అచ్చట నిర్మాణం చేయించాడో, ఏనాటికైనా ఎవరో ఒకరు నడిపించే బాధ్యతలను తీసుకోరా అని అనుకుంటూ ఉంటాను. ఇక మనం మెహరాబాద్ వెళ్ళి సమాధిని పడి తుడుస్తూ ఉంటాం. నేను చాలా దగ్గర చూసిన పరిస్థితులను చెప్పాలి. మన ఇంటిలో ఉన్న బాబా ఫోటోలను తొడవక చాలా ధూళితో నిండి ఉంటాయి. నేను స్వయంగా కార్యక్రమాలకు హాజరైనప్పుడు నా జేబు రుమాలు తడి చేసి తుడిస్తే తదుపరి ఆ రుమాలు సర్ఫతో పెట్టి ఉతికినా సరే ఆ మురికి వదలలేనంతగా పేరుకుపోయిన సంఘటనలు చాలా చోట్ల చూశాను. బాబా ఈ అవతార కాలంలో మనకొక అనంత పరమసత్యాన్ని తెలియజేశారు. అది ఆయన మాటల్లో. నేను ఈ అవతార యుగంలో నా యొక్క ఈ అవతార రూపంలో ప్రతి చిత్రపటంలోనూ సజీవంగా ఉంటానని సెలవిచ్చారు బాబా. అట్లాంటిది మనం రోజు స్నానం చేయటంలే,
అటులనే బాబావారి చిత్రపటాలను ప్రతిరోజు తుడుస్తూ ఆయనకు స్నానం చేయిస్తున్నట్లుగానే భావించి, ఎంతవరకు ఒకవేళ మీరు అలా చేయలేకపోయినట్లయితే ఇక మీదనైనా పై విధంగా మీ జీవితాలను మలచుకోండి. జీవులకు గల శ్రద్ధ దేని మీదనైనా వారి వారి పూర్వజన్మ సుకృతానుసారం పూర్వజన్మ వాసన వలన మాత్రమే లభ్యమని బాబా కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు భగవద్గీత ద్వారా అందజేశారు. ఇక శ్రీ బాలగోపాల భాస్కర రాజు గారు ఒక గీతంలో బాబా వారిచే ఎలా వ్రాయించారు: గుండెలో లేని మెహర్ గుడి లోపల ఉన్నాడా, గూడు కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా అని, మరల పాత దేవుడే కానీ క్రొత్త అవతారంరా, కొత్తవానితో వ్యవహారం కత్తిపదును సామురా, మరల దొడ్డబాబు ముసుగులో దొరికినంత దోచుకో, సత్యమంతుడనని సంబరపడుతుండ్రు జనం, మేడిపండు బ్రతుకులో మెహరు నిదురుపోడులే. మనం పాటలు పాడుతూ ఉంటాం, అర్థం తెలిసి కూడా తెలియనట్లు సంచరిస్తూ మన దేహంలో 2 ద్వారాలు ఉన్నాయి. మన ఇంటికి ముఖద్వారం, పెరటి ద్వారం ఎట్లాగో అట్లాగే ముఖద్వారం అంటే నోరు, పెరటి ద్వారం అంటే ముడ్డి, గుదస్థానం. నోరు పాడుతుంది రాగాలాపన ద్వారా, గుదస్థానం కూడా పాడుతుంటుంది అపాన వాయువుల ద్వారా. దీనికి రాగాలాపన తెలియదు అంతే. బాబా దేనికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దానికిచ్చాడు. అసలు మన దేహం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? పుట్టింది మొదలు నేటి వరకు మనం తినే పదార్థాలను లెక్కన వేసుకుంటే ఈ తిరుపతి 7 కొండలు చాలవు, సింహాచలం కొండలు చాలవు, ఎవరెస్ట్ శిఖరాలు పొడుగున వేసుకున్నా సరే చాలదు అని నా భావన. అట్లాంటి ఈ దేహం గురించి బాబా చెప్పిన కొన్ని వాక్యాలు: ప్రతి హృదయం నా దేవాలయమే, ప్రతి మానవుడు భగవంతుడే ఆయన చెప్పాడు. కానీ ఏనాడైనా మనం ఆలోచించామా? ఆయన తనను సీరియస్గా తీసుకోమన్నాడు, మనలను ఈజీగా తీసుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ గేర్లో వెనక్కి వెళుతున్నాం. నా మాటలు కొంతమందికి కఠినంగా అనిపించవచ్చు. ఇవి నా మాటలు కాదు, డమ్మీ అంతకన్నా కాదు, నిక్కచ్చి. ఈ మధ్యన తమ్ముడు కాకినాడ గాంధీ విజయనగరం చెక్క త్రినాథరావు సహవాస్ వీడియో విని నేను దిగజారిపోతున్నానని, స్థాయిని తగ్గించుకుంటున్నానని, నువ్వు దిగజారిపోతే నేను చూడలేనన్నయ్యా అని ప్రేమపూర్వకంగానే అన్నాడు. కానీ తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అన్న సామెత ఒకటి ఉంది. బాబా ఔన్నత్యం ముందు మనం ఎంత? ఏనుగు కాలి కింద చీమలాంటి వాడిని నేను. బలిష్టమైనదే ఏనుగు అయినా చీమ తన సున్నిత పాదాల క్రింద చీమ ఎట్లాగైతే సురక్షితంగా ఉంటుందో అట్లాగే బాబా వారి వద్ద నేను బలిచక్రవర్తి మాదిరి నీ పాదాల కిందే ఉంటాను బాబా. నాకు పేరు ప్రఖ్యాతులొద్దు, నీ ప్రేమ చాలునని అనుకుంటాను. అటులనే తమ్ముడు కదిరి గోపాల్ ఫోన్ చేసి, అన్నయ్య వీడియో ఆలకించాను, అద్భుతంగా ఉంది, నువ్వు కారణ జన్ముడివి అన్నాడు. చక్కగా పాడుతావు, చక్కగా పాటలు వ్రాస్తావు, చక్కగా హరికథ చెప్తావు, చక్కగా ఉపన్యాసాలు ఇస్తావు అని తమ్ముడికి ఒకే ఒక్కదా సమాధానం చెప్పాను. తమ్ముడు, అందరమీ కారణజన్ములమే. అయితే ఇవేవీ నేను చేయుటలేదు, నా పూర్వజన్మ సుకృతమో ఏమో. వీటన్నిటి యందు బాబా నన్ను నిష్ణాతుణ్ణి చేసి తన కార్యక్రమానికి ఒక పనిముట్టుగా వినియోగపడే విధంగా నన్ను మలచి నాలో ఉండి తన పని తానే చేసుకుంటున్నాడు తమ్ముడు అన్నాను. బాబా అంతటివాడే. కొంతమంది నన్ను కపటిగా భావిస్తారని, సాక్షాత్తు అవతార పురుషుడే. అట్లాంటి మాట అంటే నేననగా ఏమాత్రం ఉల్లి కాదు, వసా కాదు. బాబా ఒక నగ్న సత్యం కూడా ఈ సందర్భంగా మనకు తెలియజేశారు. ఒకవేళ నీవు మంచి పనులు చేస్తున్నా సరే నిన్ను దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళే చాలామంది ఉంటారు. అట్లాంటి వారి పాదాలకు ప్రణమిల్లి తీరాలి అన్నారు. బాబా ఎందువలన అలా నిన్ను దూషిస్తూ నీలో ఉన్న చెత్తనంతటినీ క్లీన్ చేసి వారిపైన వేసుకుంటూ ఉన్నారు అని చెప్పారు. అందువలన పొగిడే వాళ్ళకంటే తిట్టేవారు ఎక్కువగా ఉంటే బాగుండునని నాకు అనిపిస్తూ ఉంటుంది. నన్ను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటే బాబా పేరు జోడించి మెహర్ నారాయణ అని బాబా వారి అనుమతితో మార్చుకున్నాను. ఒకడు అంటాడు, ఆధార్ కార్డు ఉందా? అసలు అడిగే అథారిటీ నీకేముంది? అలా పిలిస్తే పిలవండి, లేకుంటే జైబాబా అని చెప్పి ఊరుకోండి. మెహర్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అహంకారం అడ్డొస్తుంటే నేనేం చేస్తాను?
పాత పేరు పెట్టే పిలుస్తానా అంటాడు ఒకడు. ఇలా పిలను అంటాడు. నీ కర్మ అని అనుకుంటాను. నన్ను ఈ స్థాయిలో చూడటం చాలామందికి కన్ను కుట్టినట్టే ఉంటుంది. బాబా చల్లని చూపుల్లో, చల్లని నీడలో, నిరంతరం ఆనంద పారవస్యంలో వాలలాడే విధంగా మలచిని ప్రభువుకు ఎంతకన్నా నేనేమి ఇవ్వగలను? మళ్ళీ ఇంకొక ఘట్టంలో కలుద్దాం. అందరికీ జై బాబా. మెహర్ ప్రభు ప్రేమలో సేవలో మెహర్ నారాయణ. అవతార్ మెహర్ బాబాకి.